చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, మా ప్రభువా, మా దేవా, నీకు వందనములు. మేము నిన్ను ప్రేమించే వారిమిగా నీకు అవిధేయులైన వారికి దూరముగా ఉండటానికి, ఎందుకంటే వారు నిన్ను ప్రేమించకుండా, నీ మాటలకు లోబడకుండా విశ్వాసులను పరిపాలన చేసే వారి గురించి బైబిల్ ద్వారా మాతో మాట్లాడమని, ఎందుకంటే బైబిల్ నమ్మదగినది కాబట్టి పరిపూర్ణ మనసుతోనూ బైబిలును ధ్యానించటానికి, ఆదరణ పొందటానికి, నిత్యము నిన్ను స్తుతించటానికి సహాయం చేయమని నీ పరిశుద్ధ నామముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము చదివి చూస్తే, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నట్లుగా ఈ వచనములో చూస్తున్నాము. ఇక్కడ తన తండ్రి యొక్క ప్రేమను యేసుక్రీస్తు విపులముగా మనకు ప్రకటించటం చూస్తున్నాము. ఎందుకంటే ఆయన శిష్యులలో ఒకడు, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుచున్నావు ఏమిటి అని యేసు ప్రభువుని అడిగినట్లుగా 23వ వచనములో చూస్తున్నాము. ఇంతకన్నా ముందు ఈ లోకము నన్ను ఇంకా ఎప్పటికీ చూడబోదు అని యేసు ప్రభు గుర్తు చేస్తున్నట్లుగా కూడా చూస్తున్నాము. ఈ స్టేట్మెంట్లో ప్రేమను, విధేయతను రెండిటిని క్రీస్తు ఒకటిగా కట్టి వేసేనని మనము గమనించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనములో ఆయన ఎసెన్షియల్ స్టేట్మెంట్ ఏమిటో అంటే, క్రీస్తును ప్రేమించేవాడు క్రీస్తుకు విధేయుడై ఉండాలని బోధిస్తున్నట్లుగా చూస్తున్నాము. విశ్వాసులు క్రీస్తును ప్రేమించి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ఆజ్ఞలను గైకొనవలెను అని తెలుసుకొని, క్రీస్తును తెలుసుకోవటానికి మరియు చూడటానికి మనసు కలిగి ఉంటూ లోతుగా క్రీస్తును ప్రేమిస్తే, లోతుగా క్రీస్తును అర్థం చేసుకుంటూ ఆయనలో ఉంటూ ఆయన చిత్తము చేయగలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. అలానే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన పరిశుద్ధాత్మ ఈ సృష్టిలో సమానమైనవని గ్రహింపు కలిగి ఉండాలి. అప్పుడే క్రీస్తు స్టేట్మెంట్స్ను నిజమైనవిగాను, సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడుతుందని గ్రహించాలి. అలానే క్రీస్తును చూచినవాడు తండ్రి చూచును అని ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని, క్రీస్తు మరియు తండ్రి యునైటెడ్గా మనకు కనపరుచుకుంటారని గ్రహించాలి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఆయనలో మనము నమ్మకము అయిన వారిమైతే మనలో క్రీస్తు వస్తాడని, మన ఇంటిని కడతాడనే విశ్వాసముతో గ్రహింపు కలిగి ఉండాలి. అలానే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని క్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు అని గమనించాలి. కనుక నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని క్రీస్తు ప్రతి పాపికి, ఉగ్రతలో ఉన్నవారికి, క్రీస్తును వాడుకుంటూ విశ్వాసులను భ్రమ పెట్టే వారికి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చెప్తున్నట్లుగా గమనించాలి. క్రీస్తు ప్రామిసెస్ వల్ల, క్రీస్తు వాగ్దానాల వల్ల, ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన అద్భుతాలు, ఆయన సూచన క్రియలు మనలాంటి క్రైస్తవులకు నమ్మకాన్ని కలిగజేసినవి
అని అర్థం చేసుకోవాలి. ఇహలోకపు లాసును ఎలాంటివైనా మన పాపము యొక్క దేవుని తీర్పుకు అడ్డురావని తెలుసుకోవాలి. క్రీస్తులో ఉన్న విశ్వాసము బట్టి మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతులముగా ఎంచబడతామని గమనించాలి. క్రీస్తు రక్తం ఒకటే మనల్ని విమోచిస్తుందని ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. దేవుని ఉగ్రత నుండి ఆయన ఉచితమైన బహుమానమైన కృప మనందరికీ అందుబాటులో ఉంటుందని తెలుసుకోవాలి. ఈ దేవుని కృప కేవలము పశ్చాత్తాపము వలన మాత్రమే మనకు అందుబాటులో ఉంటుందని గమనించాలి. ఇదే మంచి సువార్త అని గ్రహించాలి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము మరియు ప్రేమ మహిమగల మన రక్షణను బట్టి ఆయన నీతిమంతుడని, కృప కలిగిన వాడని, ప్రేమ కలిగిన వాడని, న్యాయము చేయవాడని తెలుసుకుంటేనే పాపపు బానిసత్వము నుండి, మరణము నుండి విమోచింపబడి వెలుగును, మహిమగల సువార్తను, దేవునితో సమాధానము పొందగలమని ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. క్రీస్తు ప్రేమను బట్టి, కృపను బట్టి మన తండ్రి అయిన దేవుడు మనల్ని జస్టిఫై చేస్తాడని గ్రహించాలి. కాబట్టి మన రక్షణ ఆదాము నుండి కాక క్రీస్తు శిలువ మరణమును బట్టి మనకు నిత్య జీవితము కలుగుతుందని మర్చిపోకూడదని తెలుసుకోవాలి. క్రీస్తు అనుభవించిన పనిష్మెంట్ మన పాపాలకు పేమెంట్ అని తెలుసుకొని క్రీస్తును నమ్మిన వారందరికీ ఆయన తిరిగి లేచుట ద్వారా మన పాపాల అన్ని విరగొట్టబడిని అని గ్రహించాలి. అలానే క్రీస్తు మరియు మన తండ్రి అయిన దేవుడు ఏకమై ఉంటూ మనలో అనేక అద్భుత కార్యాలు చూపించగలరని ప్రతి విశ్వాసి విశ్వసించాల్సిన అవసరం ఉంది. అలానే మనము దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని, మనలో ఎవరైనా ఆలయమును బిజినెస్గా మార్చిన వారి ఉగ్రతకు పాత్రులని తెలుసుకొని ప్రతి సువార్థికుడు దేవుని సేవలో జాగ్రత్తగా ప్రవర్తించాలని గ్రహించాలి. కాబట్టి సేవకుడు అనేవాడు డబ్బు కోసం దారి తప్పి చెడిపోకుండా క్రీస్తును బ్రతికి చూపిస్తూ విశ్వాసులకు బోధించాలనే గ్రహింపుతో సేవ చేయాలని తెలుసుకోవాలి. ఇలాంటి సేవకులు వాళ్ళ హృదయము దేవుని వైపు ఎప్పుడు తిరుగుతారో అప్పుడే వారు ముసుగు నుండి తీసివేయబడతారని వాక్యం చెప్తుంది. వీళ్ళ దేవుని ఆలయంలో డబ్బనే విగ్రహముతో విశ్వాసులను ఎందుకు మోసం చేస్తున్నారని ఆలోచిస్తే దేవుడు ఎల్లప్పుడూ సువార్త సేవలో ఉంటాడని, ఆయన సేవను జరిపించుకుంటాడని, ఆయన గొప్ప ఆదరణకర్త అని వాక్యం చెప్తుంది అని తెలిసి కూడా దేవుని ఉగ్రతకు అవకాశం ఇస్తున్నారని మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి వారిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో శాంతి ఉంటుందని తెలుసుకొని ఆ శాంతి ఒకటే మన కమ్యూనిటీస్లో వ్యాప్తి చెంది శాంతి అనే ఫౌండేషన్ను ఈ లోకమునకు చూపిస్తుందని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన హృదయాల్లో ఉంటాడు కాబట్టి అని గ్రహించాలి. తన కుమారుడు ఆత్మ మనలో పనిచేస్తుంది కాబట్టి అని తెలుసుకోవాలి. ఇదే మన రక్షణకు అమేజింగ్ ఆలోచన అని తెలుసుకోవాలి. కనుక దేవుని కుమారుడు రక్తము చిందించిన రక్షణను మరియు క్రీస్తును నెగ్లెక్ట్ చేసి సంఘమును స్థాపించిన నాయకులకు, కుటుంబముకు లోబడుతూ వారి అనుచరులు విధేయత చూపిస్తూ వాళ్ళ బిజినెస్కు తోడ్పడుతూ క్రీస్తు వలన కలిగే నిత్యత్వముకు దూరముగా కాకుండా ప్రతి
విశ్వాసి గ్రహింపు కలిగి వీళ్ళతో కాకుండా దేవునితో సాంగత్యము కొరకు పశ్చాత్తాపం చెందుతూ జీవించి మన కుటుంబం కొరకు ఇతరుల కుటుంబాల కొరకు పాటుపడాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కడు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరిగా ఈ రోజుల్లో ఈ రోజు వచనములో క్రీస్తు మాటలు గైకొన వారిని తండ్రి అయిన దేవుడు ప్రేమించునని, అలానే క్రీస్తు మరియు తండ్రి అయిన దేవుడు మనలో నివాసము చేతురు అని యేసు ప్రభు మనకు తెలియజేసినట్లుగా చాలా స్పెసిఫిక్ గా చూస్తున్నాము. అలానే ఒకరోజు సవహాసపు పరిపాలన చేస్తున్న కుటుంబంలో ఒక స్త్రీ గుడివాడలో ఉంటున్న మా అమ్మ దగ్గరికి వెళ్ళి, కమ్మవారు మీరు ఎలా సేవ చేస్తారో చూస్తానని సవాలు విసిరి మా అమ్మా నాన్న చేస్తున్న గుడివాడలోనే ఒక అవిధేయుడిని లేపుకొని 3 కిలోమీటర్లలో మందిరానికి స్థలము కొని తన కోసము విశ్వాసపు సొమ్ముతో 15 ఎకరాలు కొనుక్కొని జీవించి ఆ స్త్రీ 10 సంవత్సరము కోమాలో మరణించినట్లుగా, ఉగ్రతకు గురైనట్టుగా ప్రతి విశ్వాసి మరియు సేవకుడికి తెలిసిన విషయమే. ఒక విషయం గమనించండి, ఈ స్త్రీకి క్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం యొక్క అర్థము తెలుసా అని మనము గమనించాలి. ఈ స్త్రీకి ఈ ఈ కుటుంబంకు తెలియని విషయము ఒకటి జరిగిన విషయం మీకు తెలియజేస్తున్నాను. ఒక అన్యుడు కొండ మీద ప్రసంగమును బైబిల్లో చదివి, ఇలాంటి క్రైస్తవులు ఈ లోకములో ఉన్నారా అని ఆశించి వాళ్ళని పరిశీలించడానికి ఒక రోజున తను ఒక అమ్మాయిని సినిమాకు వస్తావా అని అడిగితే ఓ వస్తాను అందంట. అలానే ఆయన మరి లేట్ అవుతుందిగా మీ అమ్మా నాన్నకి ఏం చెప్తావంటే ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది అని చెప్తానని జవాబు ఇచ్చిందంట. ఇదేంటి వాక్యములో ఉన్న అట్టుగా ఈ క్రైస్తవ అమ్మాయి లేదే అని గమనిస్తూ మరొక అమ్మాయిని నువ్వు నాతో డేటింగ్ చేస్తావా అని అడిగినప్పుడు ఓ డేటింగ్ చేస్తానన్నప్పుడు మరి ఎలా మీ అమ్మా నాన్నకు ఏమని చెప్తావంటే ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నాను, అదంతా నేను చూసుకుంటాలే అని సమాధానం ఇచ్చినప్పుడు ఇదేంటి ఈ క్రైస్తవులు వాక్యంలో కొండ మీద ప్రసంగం చెప్పినట్టుగా లేరేంటి అని ఆలోచిస్తూ సరే హిందువుల్ని గమనిస్తామని ఆలోచనతో ఒక అమ్మాయిని సినిమాకు వస్తావా అని అడిగినప్పుడు అమ్మో మా అమ్మ నాన్న ఊరుకోరు నేను రాను అని సమాధానం ఇచ్చినప్పుడు ఇదేంటి క్రీస్తు చెప్పిన దానికి వ్యతిరేకముగా ఉంది అని ఇంకో అమ్మాయిని, హిందువుల అమ్మాయిని నువ్వు డేటింగ్కి వస్తావా అని పిలిచినప్పుడు అమ్మో మా ఇంట్లో చంపేస్తారని సమాధానం ఇచ్చినప్పుడు ఆయన క్రైస్తవుల ఆడపిల్లల కన్నా హిందువుల ఆడపిల్లలు చాలా నీతిగా వాళ్ళు మరి ఉన్నారని ఆలోచిస్తూ దీనికి ఏమిటి కొండ మీద ఉన్న ప్రసంగానికి ఇప్పుడు ఇక్కడ నేను పరిశీలన చేస్తున్న దానికి సంబంధం లేకుండా ఉన్నదే అని జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక అమ్మాయి కల్లోకి వస్తూ ఉండటం తను గమనిస్తున్నాడు. అలానే ఎన్నో నెలలు ఆ అమ్మాయిని కలలో చూస్తున్న వాడు ఒకరోజు ఒక పెద్ద మాల్లో ఒక అమ్మాయిని చూసి ఇదే కదా ఈ అమ్మాయే కదా నేను కలలో చూస్తున్నానని పరిచయం చేసుకొని మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి ఇలా నాకు రోజు కలలో వస్తుంది, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోదలుచుకుంటున్నానని వాళ్ళ తల్లిదండ్రులను అడిగినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని సంతృప్తి పొంది తనకున్న ఆస్తి వలన తన కుటుంబానికి ఉన్న పేరు వలన ఆకర్షింపబడి ఆ పిల్లవాడికి ఆ అమ్మాయిని పెళ్లి చేయటానికి సిద్ధపడినప్పుడు
పెళ్లి జరిగిన తర్వాత ఆ అమ్మాయి భర్తని చాలా ప్రేమగా ఆఫీస్‌కి పంపటం, చాలా ప్రేమగా ప్రవర్తించటం అతను గమనించినప్పుడు, చాలా కాలం తర్వాత ఆ అమ్మాయి, "ఏవండీ, భగత్ సింగ్ గారి కూటమి జరుగుతుంది. నేను ఎప్పుడో క్రీస్తుని తెలుసుకున్నాను. మీకు చెప్పలేదు. ఒకసారి ఆ కూటమికి నన్ను సాయంత్రం ఆఫీసు నుండి త్వరగా వచ్చి తీసుకెళ్ళమని" అడిగినప్పుడు ఆ భర్త కుదరనే కుదరదు, వెళ్ళటానికి వీల్లేదు అని లాగిపెట్టి చెంప మీద కొట్టినప్పుడు ఆ అమ్మాయి తగ్గించుకొని యథావిధిగా బూట్లు సాక్సులు అందించి కారు దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి సాగనంపటం చూసి ఆ భర్త ఆశ్చర్యపోయి, అప్పుడు కొండ మీద ప్రసంగం గుర్తొచ్చి ఈ అమ్మాయిలో ఈ ఇలాంటి జీవితం ఉందని గ్రహించి ఆఫీసులో పనిచేయలేక చాలా ఆవేదన పడుతూ భార్యకు ఫోన్ చేసి, "నేను నిన్ను భగత్ సింగ్ గారి కూటమికి తీసుకెళ్తాను" అని చెప్పి ఆ రాత్రి భగత్ సింగ్ గారి కూటమికి వెళ్ళి ఆ ప్రసంగం విని పశ్చాత్తాపడి మారు మనసు పొంది పెద్ద సేవకుడుగా మరి ఆ సహవాసంలో జీవించి పెద్ద సేవ చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఇది సహవాసములో లాగా అభూత కల్పన కాదు, ఇది జరిగిన విషయం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అన్యుడు నీ దేవుడు ఈ కుర్రవాడిని ఎలా ఫస్ట్ నుంచి అన్యుడు బైబిల్లో ఆ కొండ మీద ప్రసంగంకి అట్రాక్ట్ అయ్యి తర్వాత తను అనేక విధాలుగా పరీక్షించి ఆఖరికి తన సేవకుడుగా మార్చుకోవటం ఎంత అద్భుతమో చూడండి. ఈ ఇతని జీవితానికి సహవాసంలో ఉన్న స్టేట్మెంట్స్కి తేడా ప్రతి విశ్వాసి గమనించాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి. ప్రార్థన చేద్దాం. ప్రకటించని అవసరం లేదు, దేవుణ్ణి బతికి చూపించాలని అనే స్టేట్మెంట్ లేకుండా కేవలం డబ్బు ఆస్తి కోసం చేస్తున్న సేవ ఎప్పటికైనా కూలిపోద్ది. మనం బైబిల్లో చూసినట్టుగా రోమన్ సామ్రాజ్యం ఎలా కూలిపోయిందో వీళ్ళ అవిధేయతల వల్ల క్రీస్తు ఉగ్రతకి వీళ్ళు త్వరలో ప్రాసెస్లో ఉన్నారని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. క్రీస్తు ప్రేమనే వీళ్ళు ఎన్కాష్ చేసుకోవటానికి బిజినెస్ చేస్తున్నారు. క్రీస్తు త్యాగాన్ని ఎన్కాష్ చేసుకోవటానికి బిజినెస్ అనే స్కీములు వేసి వేల కోట్ల రూపాయలు అమెరికాకి తరలించి వాళ్ళ కుటుంబం సాక్ష్యం లేకుండా ఇంకా అవిధేయతతో పరిపాలన చేయాలనే చూస్తున్న ఈ కుటుంబం కొరకు ఆవేదనతో దేవుడు క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడని కూడా ప్రతి క్రైస్తవుడు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన యేసయ్య, కృపగలిగిన దేవా, నీకు వందనములు. ఈరోజు క్రీస్తు అయిన నీవు మరియు తండ్రి అయిన దేవుడు మీరిద్దరూ మమ్మల్ని ప్రేమించి మాలో నివసిస్తారు అని చెప్తున్న ఈ వచనము కొరకు వందనములు. ప్రభువా, నీవు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్కు విధేయులమై మీ మాటలు గైకొనటానికి ప్రతిరోజు సహాయం చేయండి. నీ రాజ్యములో ఉన్న వసతులు అనుగ్రహించుకోవటానికి మా పశ్చాత్తాపమును అంగీకరించి మీకు వారసులము అవుటకు ఆశీర్వదించము. మా పాపముల వలన కలిగే ఉగ్రత నుండి నీ ఉచితమైన కృప వలన మాకు రక్షణ దయచేయము. బైబిల్లో ఉన్న ప్రతి వచనము స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ను జ్ఞానముతో శ్రద్ధగా విధేయులమై పాటించడానికి నీ కృప మా మీద దయచూపుము. సేవ అనే పేరుతో బిజినెస్ చేస్తున్న సహవాసపు స్టేట్మెంట్లకు లోబడకుండా పరిశుద్ధాత్మతో రాయబడిన బైబిల్ స్టేట్మెంట్ను
అనుసరించడానికి అమాయకులైన విశ్వాసులకు మెలకువలు దయచేయి. నీ సన్నిధిలో కలిగే శాంతితో విశ్వాసముతో సేవ చేసేవారిని, నిన్ను ప్రకటించడానికి నీలా బ్రతికి చూపించేవారిని లేపుకొని ఈ బిజినెస్ అనే సేవను అరికట్టి నిన్ను నువ్వే మహింపరచుకొనమని విశ్వాసులను మరియు పేద సేవకులను, ఈ సహవాసపు నాయకుల గురించి, వారి అనుచరుల గురించి, వారు చేసే అతిక్రమల గురించి తేటగా తెలుసుకోవటానికి నీ ఆత్మ ద్వారా గ్రహింపు దయచేయి. నువ్విచ్చిన రక్షణను మిస్యూజ్ చేస్తూ క్రైస్తవత్వానికి అవమానం తెస్తున్న నాయకులకు, వారి అనుచరులకు, వారిని అనుసరించే వారికి, నీ మాటలు గైకొనని వారికి, తప్పుడు క్రియలు చేస్తున్న వారికి నీవు నివాసము చేయువు అనే గ్రహింపు భ్రమలో ఉన్న ప్రతి విశ్వాసికి తెలియచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తును ప్రేమించకుండా, క్రీస్తుల మాటలు గైకొనకుండా, క్రీస్తును మరియు తండ్రిని తో నివాసం చేయకుండా, క్రీస్తు ఇచ్చిన రక్షణ పక్కన పెట్టి బిజినెస్ చేస్తున్న సేవకులు స్టేట్మెంట్ను ప్రక్కన పెట్టి క్రీస్తు బయలుపరిచిన స్టేట్మెంట్లకు మాత్రము లోబడుటకు మనందరికీ మన ప్రభు అయిన క్రీస్తు సహాయం చేయనుగాక. క్రీస్తు స్టేట్మెంట్ను మనము ఆశించి తెలుసుకున్నట్లయితే జీసస్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అనే ఛానల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని ఇతరులకు ఈ సహవాసపు నాయకుల ప్రవర్తనను తెలియజేయటానికి షేర్ చేయమని ఆశిస్తూ ప్రేమతో జాషువా సూరయ్య, హైదరాబాద్. ఆమేన్.